అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ జబర్దస్త్ రేజింగ్ రాజ్. ఏమండి, రామచంద్రపురం మా సొంతూరని మీ అందరికీ తెలుసు కదా. రామచంద్రపురంలోనండి మరి ఏరుపిల్లికి వెళ్లే దారి ఇటు ఎల్లా అటు ఏరుపిల్లికి వెళ్లే దారిలో నేను మా అన్నయ్య మేమందరం కలిపి ఒక వినాయకుడి గుడి కట్టామండి. చాలా ఒక విగ్రహాన్ని తెచ్చి రేకుల షెడ్డుతో అలా మొదలు పెట్టిన ఆ విఘ్నేశ్వర స్వామి ఆలయం ఈ రోజుని దినదిన అభివృద్ధి చెందుతూ చాలా స్లాబ్ వేసాం, మళ్ళీ దానికి మకర తోరణాలు పెట్టాం. ప్రతి సంవత్సరం కూడా ఒక 70-80 వేల రూపాయలు అన్నదానంతో సహా ఖర్చు పెట్టి ఆ వినాయకుడికి ఎంతో ఘనంగా మరి ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి సంబరాలు చేస్తున్నామండి. ఆ తండ్రి ఎంత శక్తివంతమైన తండ్రి అంటే అండి, ఎంత మహిమగల వినాయకుడు అంటే, మా వినాయకుడు అని చెప్పడం కాదు కానీ ఆ చుట్టుపక్కల ఎవరినైనా కనుక్కోండి, మనం ఏదైనా అనుకొని తండ్రి నాకు ఇలాగా ఈ పని అవ్వాలి, లేకపోతే నా కూతురికి పెళ్ళి అవ్వాలి, నాకు ఈ సమస్య ఉందని దండం పెట్టుకున్న ఎంతో మందికి కోరికలు నెరవేర్చాడండి మా వినాయకుడు. ఆయన కూడా అలాగా దినదిన అభివృద్ధి చెందుతూ ఎంతో గొప్పగా ఆలయాన్ని నిర్మించి ఎంతో గొప్పగా ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం కూడా 70-80 వేలు ఖర్చు పెడుతూ ఆ వినాయకుడికి పూజలు చేస్తున్నామండి. మరి ఈ సంవత్సరం కూడా ఆ వినాయకుడికి చూడండి మా అబ్బాయి ఎలా డెకరేషన్ చేస్తున్నారో. కావ్యశ్రీ మీడియా అధినేత మా అబ్బాయి వెంకటేష్ సామాన్లు తెచ్చి ఆ పూల దండలు ఆ లైటింగ్ అవి పెట్టి, మరి ఆ తర్వాత ఈరోజు వినాయక చవితి కాబట్టి ఆ వినాయక చవితి దగ్గర ఈ రోజున ఎంతో ఘనంగా ఆ వినాయకుడి పూజ జరిగిందండి. ఏమండి, నేను నిజం చెప్తున్నాను, మీకు ఏమైనా కోరికలుంటే ఏమైనా సమస్యలుంటే మీరు ఎక్కడున్నా ఆ ఏరుపిల్లి రామచంద్రపురం ఏరుపిల్లికి వెళ్ళే దారిలో ఉన్న వినాయకుడికి ఒక్కసారి దండం పెట్టుకోండి, మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాడు. అంత శక్తివంతమైన దేవుడు మా వినాయకుడు. మరి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులు, ఆ వినాయకుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ